సరే నేను బంద్ చేస్తాను. ఇలాంటి నిర్ణయాలు ఈ దేశంలో ఇప్పటి వరకు ఎక్కడ చేసినట్టయితే నాకు గుర్తులేదు. ప్రచారాలను అడ్డుకునే విధంగా చెప్పడం అనేది ఈసీఐ ఇది స్వతంత్ర సంస్థ, మనది ప్రజాస్వామ్య వ్యవస్థ, వాళ్ళని గుర్తించాలి, గౌరవించాలి. కానీ ఈ నిర్ణయం రైటా రాంగా అని నేనంటే నన్ను తప్పుపడతారు. కానీ జరుగుతున్న రాజకీయ పరిణామాలలో, జరుగుతున్న రాజకీయ ప్రచారాలలో కేసీఆర్ ఏ మేరకు ఎక్కడ పొరపాటు జరిగింది, దానికి భిన్నంగా ఈ దేశ ప్రధానమంత్రి 140 కోట్ల ప్రధానమంత్రి మోడీ గారు ఏం మాట్లాడుతున్నారు? కులం గురించి, మతం గురించి, ప్రాంతం గురించి ఏం మాట్లాడుతున్నారు? విభజించే పరిస్థితుల్లో రెచ్చగొట్టే విధంగా ఎలా చేస్తున్నట్టు? అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఏ రకంగా ప్రచారం చేస్తున్నాడు, ఏ రకంగా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ పరిగణలో తీసుకుంటే ఐఎమ్ సారీ, I feel so bad. India, the greatest, the biggest democratic country in the world. What are we doing? What are we observing? What are we, how differences between, campaigns? Are we not observing? Are we not seeing? You think people are innocent? Ultimately people decide. People know it. 48 గంటలు ప్రచారం చేయొద్దనే అంశం ఏ మేరకు సబబు? ఇది మిగతా వాళ్ళకు వర్తించదా? ఇక్కడే ఎందుకు వర్తించింది? ఇక్కడ జరిగిన దానికన్నా ఇంతకుముందు చేసిన దానికి ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు పరిశీలిస్తే ఈసీ తీసుకున్నది కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఈడీలు, సిబిఐలు ఏమేమో అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా అలా తయారైందని అనుకుంటే ఏం జరుగుతుందో చెప్పండి. తయారైందా లేదా అనేది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ప్రజాస్వామ్యంలో పట్టుకొమ్మలుగా ఉండే సంస్థలు విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం. I'm really sorry. I can't agree. As a citizen, I may not agree. But are you as per the provisions of the Constitution? Are we working in the direction that we are delegated to work? ఆత్మవిమర్శ చేయండి, సమీక్షించండి, రివ్యూ చేయండి, ప్రజలకు సమాధానం చెప్పండి. ఇట్స్ నాట్ ది పీపుల్ ఇన్ పవర్, it's the people that is more important. Are we not working in the interest of the people? No matter what we are, what agency we belong to, people are paramount. Democracy is paramount. Country is paramount. Not XYZ. People come and go. The institutions will remain. The principles will remain. The principles have to be accepted. The principles have to be implemented. No matter, however, anybody is known as great or big, they are not beyond the guidelines, the rules and regulations, the constitutional provisions of this country. Unless we understand, I am sorry. I feel bad. I really feel bad. This kind of thing should never arise again, and it should be revoked.